నమస్తే అండి, నేను రజాక్. అతి ఘోరమైన, అతి దారుణమైన, అతి పాశవికంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కాన్వాయ్, ఆయన కారే, ఆయన ప్రయాణించిన కారే ఆయన సొంత పార్టీ కార్యకర్త తల మీదకి ఎక్కేసింది. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే హృదయ విదారకరం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతున్నాయి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వార్త వస్తుంది. ఆ వీడియో చూస్తూ ఉంటే, ఆ తొక్కిచ్చినటువంటి విధానం చూస్తూ ఉంటే, ఆ డ్రైవర్ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు, తోటి సొంత పార్టీ క్యాడర్ అంతా కూడా వజాన కారెక్కుతూ ఉంటే కంట్రోల్ చేయాల్సింది పోయి సరే కంట్రోల్ కాలేదు, వదిలేయండి. కానీ ఆ విధంగా తొక్కేసుకుంటున్న వెళ్తున్నటువంటి వీడియో, ఆ మెడ మీదకి ఎక్కినటువంటి వీడియో, పైగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎదుట కేడర్ వచ్చేసి రచ్చరచ్చ చేస్తూ ఉంటే, ఆ ముందుకెళ్ళినటువంటి తీరు, ఆ పేకను తొక్కేసి ఆ తలని చిదిమేసినటువంటి వీడియో చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాధించింది? సొంత పార్టీ క్యాడర్, సొంత పార్టీ కార్యకర్త అంత దారుణమైన స్థాయిలో తలకే చిదిమేసినారు. మీరు అడగొచ్చు, ఆయన సొంత పార్టీ కార్యకర్త ఎలా అవుతాడు, బయటోడై ఉండొచ్చేమో. ఒక మాట చెప్తాను, ఒక న్యూట్రల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలంటే రోడ్డు మీద నుంచి చూస్తాడు, అంటే షాపుల్లో నుంచోనో లేకపోతే దూరం నుంచి, అంటే కనిపించేంత సేఫ్ జోన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, ఆ జోన్ నుంచి చూస్తాడు. ఒకవేళ టీడీపీ పార్టీ కార్యకర్త అయితే అంత గెంతులేసుకుంటే వెళ్ళేసి కార్ల కింద పడే అంత ఎగడాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వాళ్ళు పట్టించుకోరు టీడీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు కూడా ఇంచుమించు అంతే. ఒకవేళ వాళ్ళలో ఏదైనా మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఇలా గెంతులేరు, వాళ్ళు కూడా దూరం నుంచే చూస్తారు. ఈ సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన సొంత పార్టీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. కాన్వాయ్లో మన ఏదో వెహికల్ గుద్దేసిందని కొంతమంది అని ప్రచారం చేస్తే, మరి కొంతమంది వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా ప్రచారం చేసినారంటే, ఇది కాన్వాయ్లో వెహికల్ కాదు, ఇది ఒక ప్రైవేట్ వెహికల్, అది గుద్దడం కారణంగా ఆయన చనిపోయినాడని చెప్పేసి ప్రచారం చేసినారు. కట్ చేస్తే 3 days తర్వాత ఈరోజు వీడియో బయటకు వచ్చింది. అత్యంత అమానవీయంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరి కార్యకర్తలు, అనుచరులు ఆయన ఆ విధంగా నెట్టితే కారి కింద తల పడి ముక్కలైపోతా ఉంటే ఎలా? ఇదే రాజకీయం? ఇదే సాధించింది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు? ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడని చెప్పేసి విగ్రహావిష్కరణకి వెళ్తే ఇంకో కార్యకర్త మీ వెహికల్ కింద పడిపోయి చనిపోయినాడు. దీన్ని ఎలా చూడాలి? ఇదే విషయంకి వస్తే అల్లు అర్జున్ గారు తన పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ సేమ్ ఇంతే అవుతుంది. అల్లు అర్జున్ గారిని రావద్దు అంటారు థియేటర్ దగ్గరికి, కానీ వస్తాడు. వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా తోపులాట కారణంగా ఆ మహిళను, ఆ పిల్లాడు తొక్కిసలాట్లో పడతారు. తర్వాత సిచ్యువేషన్ ఏంటి? అల్లు అర్జున్ రావద్దన్నందుకు, వచ్చినందుకు, పర్మిషన్స్ లేనందుకు తీసుకెళ్లి ఒక రోజంతా జైల్లో ఉంచినారు. కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 30 కార్లు వేసుకొని రండి, లేదా 10 కార్లు వేసుకొని రండి, మీరు 300 కార్లు వేసుకొని రావద్దు, గుంపులుగా మీరు ఒక విగ్రహావిష్కరణకు వస్తున్నారు, అదొక ప్రైవేట్ పార్టీలా చేసుకోండి అంటే, కాదు ప్రైవేట్ ఈవెంట్, పార్టీ కాదు ఈవెంట్లా చేయండి అంటే, కాదు ఒక ప్రజానాయకుడు మీరు ఆపేస్తారా? కరెక్టే, ఆపట్లేదు. కానీ ఈ సొంత పార్టీ కేడర్ కదా. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వెహికల్ కింద కూడా వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి కేడర్ ఏం చేస్తూ ఉంటే వాళ్ళే ఒకళ్ళు జరుపుకుంటూ ఆపుకుంటూ జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. చెప్తున్నా కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అల్లు అర్జున్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇంచుమించు 100కి 100% ఇది సేమ్ అనమాట. అక్కడ అల్లు అర్జున్ని రావద్దన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందితో వద్దు అన్నారు. సరే, రోడ్లు ఎక్కినారు, జాగ్రత్తగా ఉన్నారా? లేదు, స్టాంపేడ్. అక్కడ స్టాంపేడ్ అనడానికి కూడా లేదు, ఏకంగా కారే ఎక్కిచ్చేసింది. ఇంకా చేసేదేముంది? తొక్కిసలాట్లో ఏదైనా యుద్ధం జరిగి చనిపోతే సరే, తొక్కిసలాట్లో జరిగిపోయింది, ఇంకొక అబ్బాయి చనిపోయినాడు కదా, ఆ అబ్బాయికి కూడా సంబంధించి ఏమైనా వీడియోలు వస్తే రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. మనం ఇంక ఇది చూసిన తర్వాత నాకైతే చెప్తున్నానండి, ఆ వీడియో చూసిన తర్వాత నుంచి నాకైతే మనసు చాలా బాధ ఉంది. ఎవరైతే ఏంటండి, ఏ పార్టీ కార్యకర్త అయితే ఏంటండి, ఒక తల్లికి బిడ్డ, ఒక తండ్రికి కొడుకు, ఒక భర్తకి, ఒక భార్యకి భర్త, పిల్లలకి తండ్రి, 50 ఏళ్ల వయసు ఆయన ఒక కుటుంబం రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి వీళ్ళు చేసినటువంటి పని కారణంగా. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంతకాలం మీ కేసులు, మీ ఈడీ కేసులు, ఆర్థిక దానికి సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ ఒక లెక్క, కానీ ఇది మాత్రమే ఒక లెక్క అవుతుంది.
సొంత పార్టీ క్యాడర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత వెహికల్ ఆయన వెహికల్లో ఉండగా ఎక్కించేసినటువంటి తీరును చూసిన తర్వాత లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతూ ఉంటుంది. ఆ సింగయ్య ఆత్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. నేను ఇదేదో ఎమోషనల్గా మాట్లాడుతున్న మాట కాదు. ఇదే పార్టీకైనా ఇదే విధంగా చెప్పేవాడు. నేను ఇదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ వెళ్తూ ఉంటే కారు ఎవరి మీద ఎక్కిచ్చేస్తే నేను ఇలాగే మాట్లాడేటోడిని. అదే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఇట్లాగే మాట్లాడేటోడిని. ఇది కరెక్టా? ఇది సమంజసమా? పైగా దీనికి సంబంధించి కేసులు పెడితే అంబటి రాంబాబు గారు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు? ఆయన వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినారంటే అయిపోయిందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మనిషి స్వయంకృత అపరాధం కదా, స్వయంకృత తప్పిదం కదా. చెప్తున్నానండి, ఆ వీడియో చూసిన తర్వాత నుంచి మనసు అయితే బాగాలేదు. నాకు లిటరల్గా బాగాలేదు. మన చుట్టం కాకపోవచ్చు, నా బ్లడ్ రిలేషన్ కాకపోవచ్చు, నాకు ఆత్మీయుడు కాకపోవచ్చు, నా దగ్గర వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఒక మనిషి కదా. ఏ పార్టీ అయితే ఏంటి, ఒక మనిషి కదా. వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అంటే ఏంటి, జనసేన అయితే ఏంటి. రాజకీయం కోసం ఒక మనిషి బలిపశువా? అభిమానంతో బలిపశువా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పిచ్చ ప్రేమ కారణంగా ఈరోజు చావును రుచి చూసినాడా? కారు కింద తలకాయ ముక్కలు పచ్చడైపోతా. వీడియో పోస్ట్ చేయకూడదు. నేను కమ్యూనిటీ గైడ్లో చెప్పుకో అని చెప్పేసి పోస్ట్ చేయట్లేదు. చెప్తున్నా, వీడియో చూస్తే నిజంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతా ఉంది, ట్విట్టర్లో వైరల్ అవుతా ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో బ్లర్లు కొట్టినారు. ట్విట్టర్లో అయితే వైరల్ అవుతుంది. ట్విట్టర్లో అయితే ఆ పాలసీస్ పెద్ద రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బట్ ఫేస్బుక్కి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కి ఆ రెస్ట్రిక్షన్స్ గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇతను వచ్చేసి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సింగయ్య. జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన సొంత అభిమానినే ఆయన కారు కింద ఎక్కిచ్చేసినటువంటి పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆప్యాయతతో, ఆయన మీద ఉన్నటువంటి కోరికతో ఒక అభిమానిగా ముందుకు వచ్చినటువంటి సింగయ్య 50 సంవత్సరాల వయసు అయిన అందరి మీద తోసుకుంటూ వచ్చినాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంటూ వచ్చినాడు. అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఆ కంట్రోల్ మీరు అడగవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? డ్రైవర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే నిలబడింది. వేరేవాడు ఎవడైనా కానీ వేరేలా ఉండేది మాటలో. ఒక మాజీ సీఎం తన సొంత కారు కింద జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఒక మాజీ సీఎం సొంత కారు కింద జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేకలైతే వేసినా కారు అయితే ఆపలేదట. ఆడ మాటలు వినపడతా ఉన్నాయి. కొందరు కారుకు అడ్డుపడి సింగయ్యను బయటకు తీయగా ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. ఆ తర్వాత చెట్టుల్లో వాడేసినారు. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు చూసినారు. ఆ చెట్టుల్లో ఇదంతా కొట్టుకుపోయి రక్తస్రావం అవుతూ ఉంటే ఆ తర్వాత ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చచ్చిపోయినారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? కాబట్టి కార్యకర్తలారా ఆలోచించుకోండి. జనసేన పార్టీ సొంత పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తుంది. వాళ్ళు ఏదైనా బ్యానర్లు కట్టి చచ్చిపోయినటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి. టీడీపీ పార్టీ 100 రూపాయలకి వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇస్తూ ఉంది. కార్యకర్త చచ్చిపోతే మా కుటుంబానికి అండగా ఉండాలని. వైసీపీలో అలాంటివి ఏం లేవు. వైసీపీ పార్టీ క్యాడర్ కార్యకర్తలారా ఆలోచించుకోండి పరిస్థితి ఏంటని చెప్తున్నా కదా. నాకు ఇక్కడ వాడు నిజంగా దుమ్మెత్తి పోయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే దుమ్మెత్తి పోసే అంశమే అది. కానీ దుమ్మెత్తి పోయాలన్న మనసు రావట్లేదు, ఎందుకంటే ఒక వ్యక్తిని చంపేసినారు కదా. ఇది అతి ఘోరాతి ఘోరం.